హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ జీకే క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామా. ఫస్ట్ వన్, బేస్ చేంజెస్ ద కలర్ ఆఫ్ ద రెడ్ లిట్మస్ టు. క్షారాలు రెడ్ లిట్మస్ని ఏ విధంగా ఏ కలర్లోకి చేంజ్ చేస్తాయి? బ్లూనా, పర్పుల్, పింక్, ఎల్లో. ఆన్సర్ వచ్చేసి బ్లూగా అయితే చేంజ్ చేస్తాయి. ఆమ్లాలు అయితే బ్లూ లిట్మస్ని రెడ్ కలర్లోకి అయితే చేంజ్ చేస్తాయండి. ఓకే, చాలా బేసిక్గా అడుగుతారు క్వశ్చన్స్, ఎందుకంటే 10th క్లాస్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది, డెప్త్గా ఏమి వెళ్ళరు. మీరు ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ వరకు ఏపీ టెక్స్ట్ బుక్స్ కానీ టీఎస్ టెక్స్ట్ బుక్స్ కానీ చదువుకున్నా సరిపోతాయండి, ఈ జీకేకి కానీ జిఎస్కి కానీ. నెక్స్ట్ వన్, ఇన్ 1873 సత్యశోధక్ సమాజ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? సత్యశోధక్ సమాజ్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారని క్వశ్చన్ అయితే అడిగారు. గోవిందరావు పూలే, గోపాల్ హరిదేశ్ముఖ్, సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే. ఆన్సర్ వచ్చేసి జ్యోతిబా పూలే అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. సత్యశోధక్ సమాజ్, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, ప్రార్థనా సమాజ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు చాలాసార్లు చెప్పాను. సో ఇవి అయితే మీరు చూసుకొని అయితే వెళ్ళాలి. నెక్స్ట్ వన్, అట్ దేవప్రయాగ్ ద భగీరథి ఈజ్ జాయిన్డ్ బై. దేవప్రయాగ్ దగ్గర భగీరథి ఏ నదితో జాయింట్ అవుతుంది? అల్కనంద, గాగ్రా, కోసి, యమున. మనకు ఆన్సర్ వచ్చి అలకనంద అండి. నెక్స్ట్ వన్, హూ టుక్ ఓవర్ ఏ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆన్ April 30, 2022 అండి. April 30, 2022 నాటికి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు? మనోజ్ ముకుంద్ నర్వానే, వినీత్ జోషి, నితిన్ పరంజాపే, మనోజ్ పాండే. ఆన్సర్ వచ్చి మనోజ్ పాండే అండి. నెక్స్ట్ వన్, భారతదేశంలో అంతర్గత నీటి మార్గాల అభివృద్ధి నిర్వహణ మరియు నిర్వహణను ఎవరు చూస్తారు? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియా అయితే బాధ్యతలు అనేది, నిర్వహణ అనేది ఇది చూస్తుంది, సెకండ్ ఆప్షన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పొలిటీషియన్స్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ July 2022? జూలై 2022లో ఎవరు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు? జయరామ్ ఠాకూర్, రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము, స్మృతి ఇరానీ. ఆన్సర్ వచ్చేసి ద్రౌపది ముర్ము గారండి. నెక్స్ట్ వన్, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ మనీ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ వాట్ అండ్ స్పెండింగ్ ఆఫ్టర్ అకౌంటింగ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అండి. అసలు ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటంటే అవైలబుల్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్, మనీ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్, వాట్ అండ్ స్పెండింగ్ ఆఫ్టర్ అకౌంటింగ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అండి. అంటే ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే హౌస్ హోల్డ్ కన్జంప్షన్కి మరియు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇంట్రెస్ట్, సేవింగ్స్. ఆన్సర్ వచ్చి సేవింగ్స్ అండి. ఇప్పుడు ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే మనకు హౌస్ హోల్డ్కి సంబంధించిన కన్జంప్షన్కి అండ్ సేవింగ్స్కి ఈ మనీని, ఈ సేవింగ్స్ అంటే ఆఫ్టర్ ట్యాక్సెస్ తర్వాత మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో నెల శాలరీ, అది కొన్ని ట్యాక్సెస్లు కట్టుగాను, వృత్తిపరమైన ట్యాక్సెస్, ఇంకా కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కట్ అయిన తర్వాత మిగిలిన డబ్బులే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటామండి. దాన్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే దట్ మనీ ఈజ్ యూజ్ఫుల్ టు అవైలబుల్ ఫర్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అండ్ సేవింగ్స్కి.
సో మన ఖర్చులకి అనేది ఆ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఎప్పుడు? ఆఫ్టర్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఖర్చు అయిన తర్వాత ఈ మిగిలిన డబ్బుల్ని పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని క్రింది ఏ ఆర్టికల్లో నిర్దిష్ట కేసుల్లో అరెస్ట్ అయిన మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ అందించే ఆర్టికల్ ఏది? ఒకవేళ ఎవరినైనా కూడా నిర్బంధంగా అంటే అనవసరంగా ఎటువంటి కరెక్ట్ ప్రొసీజర్ లేకుండా కరెక్ట్ ప్రూఫ్స్ లేకుండా నిర్బంధంగా అరెస్ట్ చేసినట్లయితే ఏ ఆర్టికల్ ప్రకారము వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది రాజ్యాంగం? ఆర్టికల్ 10, 47, 35, 22. ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 22 అండి. ఈ ఆర్టికల్ 22 అయితే ఎవరినైనా అనవసరంగా అరెస్ట్ చేసినట్లయితే వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఈ ఆర్టికల్ 22 మనకు తెలియజేస్తుంది. వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుంది. డిసడ్వాంటేజ్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటివి? సస్టైనబుల్ డెవలప్మెంట్, పొల్యూషన్, హై రెవెన్యూ కలెక్షన్, ఎకనామిక్ గ్రోత్. ఇవంతా కూడా అడ్వాంటేజెస్ అండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ కావచ్చు, హై రెవెన్యూ కలెక్షన్స్ కానీ, ఎకనామిక్ గ్రోత్ అనేది ఇవంతా కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వలన ఉపయోగాలు. ఈ పొల్యూషన్ ఉన్న ఒకటే డిసడ్వాంటేజ్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ వన్. As of November 2022, who is the Union Minister of Information Broadcasting and Youth Affairs Sports in India అండి? ఎవరు ఏ యూనియన్ మినిస్టరు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఇన్ ఇండియాకి ఈ మినిస్టర్గా ఉన్నారు అనే క్వశ్చన్ అయితే అడిగారు. అనురాగ్ సింగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, నారాయణ్ రానే, అశ్విని వైష్ణవ్. మనకు ఆన్సర్ వచ్చి ఫస్ట్ వన్ అండి, అనురాగ్ సింగ్ ఠాకూర్. నెక్స్ట్ వన్, if there is a need for 4 laborers and 7 are working, then what kind of unemployment are extra 3 laborers suffering from అండి? అయితే ఇది దేనికి ఎగ్జాంపుల్? ఈ లైన్ ఇప్పుడు చెప్పిన సెంటెన్స్, ఈ క్వశ్చన్ దేనికి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు. ఒక పర్సన్కి 4 లేబరర్స్ అవసరము, కానీ 7 మెంబర్స్ అయితే వర్కింగ్ చేస్తున్నారు. అయితే ఈ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, మిగతా 3 మెంబర్స్ అనేది ఎక్స్ట్రా. అయితే ఈ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏంటి, దాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంటా, ఫ్రిక్షనలా, స్ట్రక్చరలా, డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంటా? మనకు ఆన్సర్ వచ్చేసి డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారండి. అంటే ఇప్పుడు 4 మెంబర్స్ చేయవలసిన వర్క్ని 7 మెంబర్స్ అయితే చేస్తున్నారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఇది అంటే అవుట్పుట్ సేమ్గా ఉంటుంది. 10 బస్తాలు అయితే పండిస్తాము, కానీ 10 బస్తాలు పండించి ఇప్పుడు 4 మెంబర్స్ చేయవలసిన పని 7 మంది చేస్తున్నారు. అయితే అవుట్పుట్ అనేది 10 బస్తాలే వస్తాయి. ఒక పంట పండిస్తే అవుట్పుట్ అనేది 10 బస్తాలు వస్తాయి. ఎంతమంది పని చేసినా, 4 మెంబర్స్ పని చేసినా అంతే వస్తుంది, 7 మెంబర్స్ పని చేసినా అంతే వస్తుంది. సో అక్కడ ఎటువంటి అవుట్పుట్ లేదు, ఎక్స్ట్రా అవుట్పుట్ లేదు. సో ఈ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ని ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక 3 మెంబర్స్ అయితే ఉన్నారు కాబట్టి ఇలా ఈ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ని డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్? ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? గిఫ్ట్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ ఫర్ ఫర్మ్స్, ప్రాపర్టీ ట్యాక్స్, జిఎస్టీ. ఇక్కడ ఆన్సర్ వచ్చి జిఎస్టీ అండి. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్, మిగతాదంతా కూడా డైరెక్ట్ ట్యాక్స్ కిందకైతే వస్తాయి. లైమ్ స్టోన్, చాక్ అండ్ మార్బుల్స్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్. ఇవి దేని కిందకు వస్తాయి? ఈ లైమ్ స్టోన్ కావచ్చు, చాక్ కావచ్చు, మార్బుల్స్ ఇవి ఏ టైప్ ఆఫ్ రాక్? కాల్షియం ఆక్సైడా, కాల్షియం కార్బోనేటా, కాల్షియం హైడ్రాక్సైడా, కాల్షియం ఫాస్ఫేటా? ఆన్సర్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్ కిందకి అయితే వస్తాయండి. నెక్స్ట్ వన్, ది యాన్యువల్ ఫెస్టివల్ ఆఫ్ గాంగవర్ సెలబ్రేటెడ్ బై మ్యారీడ్ ఉమెన్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ హిందూ మంత్ ఆఫ్ అండి. ఈ గాంగవర్ ఫెస్టివల్ను రాజస్థాన్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఇది ఏ మంత్లో జరుగుతుంది? పాల్గొన, అశ్విని, కార్తీక, చైత్ర. ఆన్సర్ వచ్చేసి మనకు చైత్ర మాసంలో సెలబ్రేట్ చేసుకుంటారు. విచ్ కంట్రీ వన్ ద మ్యాక్సిమం గోల్డ్ మెడల్స్ ఇన్ 2020 సమ్మర్ పారా ఒలింపిక్స్ అండి? ఏ కంట్రీకి
ఎక్కువ గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఈ పారా ఒలింపిక్స్లోని 2020 పారా ఒలింపిక్స్లోని ఆడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గ్రేట్ బ్రిటన్, చైనా, రష్యా. ఆన్సర్ వచ్చేసి చైనా అండి. ఓకే, ఈ చైనాకి ఓవరాల్గా 96 గోల్డ్ అయితే వచ్చినాయి, 60 సిల్వర్, 51 బ్రాంజు, ఓవరాల్గా టోటల్గా 207 అయితే వీళ్ళకి మెడల్స్ అయితే వచ్చినాయండి. అయితే సెకండ్ ప్లేస్ ఎవరు ఉన్నారంటే గ్రేట్ బ్రిటన్, థర్డ్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది. ఇంకా ఇంకా మన ఇండియా వచ్చేసి 24th ప్లేస్లో ఉంది. 24th ప్లేస్లో 5 గోల్డ్, 8 సిల్వర్, 6 బ్రాంజ్ అయితే వచ్చినాయి. మొత్తం టోటల్గా 19 మెడల్స్ అయితే వచ్చినాయండి. నెక్స్ట్, అర్థశాస్త్ర వాజ్ రిటర్న్ బై. ఈ అర్థశాస్త్ర రాసింది ఎవరు అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. కౌటిల్య, విశాఖదత్తుడు, మెగస్తనీస్, వాసుదేవ. ఆన్సర్ వచ్చేసి కౌటిల్య అండి. అలార్మల్ వెల్లి ఈజ్ అన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అండి. ఈ వెళ్ళి ఏ క్లాసికల్ డ్యాన్స్లో ఫేమస్ పర్సన్? భరతనాట్యం, కథక్, కథకలి, ఒడిస్సీ. మనకు ఆన్సర్ వచ్చి భరతనాట్యం అండి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్పోర్ట్స్ ఈ ద ఫీల్డ్ ఆఫ్టన్ ఓవల్ విత్ ఏ రెక్టాంగులర్ ఏరియా ఇన్ మిడిల్ దట్ ఈస్ ద 22 yards by 10 feet వైడ్. అంటే ఏ గేమ్లో ఈ 22 yards అనేది రెక్టాంగిల్ ఉంటుంది అని దాని కొలతలు ఇచ్చినారు. క్రికెటా, లాన్ టెన్నిసా, బాస్కెట్బాలా, వాలీబాల్? ఆన్సర్ వచ్చేసి క్రికెట్ అండి. క్రికెట్లో 22 yards ఉంటాయి. ఇంకా మీటర్స్లో ఇచ్చినారు, ఫీట్లో కూడా ఇచ్చినారు, చూడండి. నెక్స్ట్ వన్, ఏది క్యాబినెట్ మరియు గవర్నర్ మధ్య కమ్యూనికేషన్ యొక్క ఏకైక లింక్ అండి? ఈ గవర్నర్కి క్యాబినెట్కి కమ్యూనికేషన్ లింక్ ఏది? అడ్వకేట్ జనరలా, చీఫ్ మినిస్టరా, చీఫ్ ఎలక్షన్ కమిషనరా, చైర్మన్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్? ఆన్సర్ వచ్చి చీఫ్ మినిస్టర్ అండి. క్యాబినెట్కి గవర్నర్కి మధ్య ఉన్న కమ్యూనికేషన్ ఉన్న మధ్యవర్తి పర్సన్ ఎవరంటే చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ వన్, సివి చంద్రశేఖర్ వాజ్ అవార్డెడ్ ద పద్మభూషణ్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్. చంద్రశేఖర్కి పద్మభూషణ్ అవార్డు అయితే వచ్చింది. అయితే ఎందులో వచ్చింది అని క్వశ్చన్ అయితే అడిగారు. కూచిపూడి, కథక్, భరతనాట్యం, మణిపురి. మనకు ఆన్సర్ వచ్చేసి భరతనాట్యంలో వచ్చిందండి. నెక్స్ట్, సెకండ్ షిఫ్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ హర్షవర్ధన అండ్ ఆథర్ ఆఫ్ హర్షచరిత అండి. హర్షచరిత యొక్క ఆథర్ ఎవరు అండ్ హర్షవర్ధన కోర్టులోని పోయిట్ ఎవరని క్వశ్చన్ అయితే అడిగారు. రాజశేఖర, కాళిదాస్, ఆర్యభట్ట, బాణభట్ట. మనకు ఆన్సర్ వచ్చి బాణభట్ట అండి. నెక్స్ట్ వన్, మైక్రో ఫినాన్స్ లోన్స్ రిక్వైర్డ్ ఏ కొల్లేటరల్ డస్ నాట్ హ్యాపెన్స్, ఆల్వేస్ హ్యాపెన్స్, మోస్ట్లీ హ్యాపెన్స్. ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ అండి, డస్ నాట్ హ్యాపెన్. ఎటువంటి మైక్రో ఫినాన్స్ లోన్స్కి ఎటువంటి పూచీకత్తి ఎటువంటి పూచీకత్తు లేకుండా మనకు వాళ్ళైతే లోన్స్ ఇస్తారండి. ఎటువంటి తాకట్టు లేకుండా ఏదైనా పెట్టండి, అవి ఇవి పెట్టమని అంటుంటారు కదా, ఏమైనా లోన్స్ తీసుకున్నప్పుడు మన ఆసెట్స్ అవి ఏమి లేకుండానే ఎటువంటి పూచీకత్తు లేకుండా మనకైతే ఈ మైక్రో ఫైనాన్స్ లోన్స్ అనేటివి ఇస్తారండి. అంటే మనం ఏది కూడా తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, వేర్ డస్ ద నార్త్ ఈస్ట్ విండ్స్ కమ్ ఫ్రమ్ అండి. ఈ నార్త్ ఈస్ట్ విండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ట్రాపిక్ హై ప్రెజర్ బ్యాండ్ ఆఫ్ ద సదరన్ హెమిస్ఫియర్, సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బ్యాండ్ ఆఫ్ ద నార్థన్ హెమిస్ఫియర్, ట్రాపికల్ లో ప్రెజర్ బ్యాండ్ ఆఫ్ ద నార్థన్ హెమిస్ఫియర్, సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బ్యాండ్ ఆఫ్ ద సదరన్ హెమిస్ఫియర్. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బ్యాండ్ ఆఫ్ ద నార్థన్ హెమిస్ఫియర్ అండి. ఉత్తరార్ధగోళంలోని ఉప ఉష్ణమండల అధిక పీడన ద గ్లోబల్ పీస్ అంబాసిడర్ అట్ ద ఇండియా ఇంటర్నేషనల్ కాన్క్లేవ్ 2022 అండి. గ్లోబల్ పీస్ అంబాసిడర్గా ఎవరు గుర్తింపబడ్డారు? ఆదేశ్ గిండోదియా, అంకిత్ శర్మ, అంచల్ కుమార్ శ్రీవాస్తవ, బబితా సింగ్. ఆన్సర్ వచ్చేసి బబితా సింగ్ అండి. నెక్స్ట్ వన్,
ఒక ఫ్రీ స్టైల్ రెజ్లర్ బౌట్ ముగిసినట్లు ప్రకటించబడాలంటే అతనుకు లేదా ఆమె ప్రత్యర్థిపై ఎన్ని పాయింట్లు లీడ్లో ఉండాలి? 10, 14, 12, 8. ఆన్సర్ వచ్చేసి 10 పాయింట్స్ అయితే లీడ్లో ఉండాలండి. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా గ్రీన్ రెవల్యూషన్ వాజ్ లీడ్ బై. ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ లీడ్ చేసింది ఎవరు? ఎంఎస్ స్వామినాథన్ అండి. నార్మన్ బోర్లాంగ్ వచ్చేసి వరల్డ్ వైడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా. ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? మిల్కా సింగ్ అండి. నెక్స్ట్ వన్, స్కిల్ ఇండియా మిషన్ వాజ్ లాంచ్డ్ అండర్ ద ఫ్లాగ్షిప్ ఆఫ్. ఈ స్కిల్ ఇండియా మిషన్ని ఏ మినిస్ట్రీ కింద లాంచ్ చేశారు, ప్రారంభించారని అడుగుతున్నారు? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అండి. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ద అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ టు జీడిపి ఇన్ 1950-51 అండి. 1950-51లో ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క జీడిపి అప్రాక్సిమేట్గా ఎంత ఉంది? 11.8%, 15.2%, 22.4%, 6.2%. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ 11.8% అయితే ఉండేది. ద సత్రియా డ్యాన్స్ ఈజ్ అస్సాం ఈజ్ ఇన్స్పైర్డ్ బై. ఈ సత్రియా డ్యాన్సు అస్సాం యొక్క క్లాసికల్ డ్యాన్స్ అండి. అయితే ఎవరి చేత ఇన్స్పైర్ చేయబడింది? శక్తి మూమెంట్, భక్తి మూమెంట్, త్రాంతిరిజం, సూఫీ మూమెంట్. ఆన్సర్ వచ్చేసి భక్తి మూమెంట్ అండి. వాట్ ఈస్ ద అటామిక్ మాస్ ఆఫ్ నైట్రోజన్. నైట్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత? అటామిక్ నెంబర్ కదండి, అటామిక్ మాస్. 18, 14, 16, 12. ఆన్సర్ వచ్చేసి మనకు 14 అండి. ఇన్ 1866 హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ద ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇన్ లండన్ అండి. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని స్థాపించింది ఎవరు లండన్లో? రాజా రామ్మోహన్ రాయ్, దాదాబాయి నౌరోజీ, సత్యేంద్రనాథ్ ఠాగూర్, సయ్యద్ అహ్మద్ ఖాన్. దాదాబాయి నౌరోజీ అండి. రుక్మిణీదేవి అరుండాలే ఓన్ వారియస్ అక్లాడ్స్ ఇన్ విచ్ డాన్స్ ఫామ్ అండి. రుక్మిణీదేవి అరుండాలే ఏ నృత్య రూపంలో వివిధ ప్రశంసలు పొందారు? కథక్, కథకలి, భరతనాట్యం, లావణి. మనకు ఆమె భరతనాట్యంలో ఇవి ప్రశంసలు అయితే ఆమె పొందారు. ఫేమస్ పర్సన్స్ ఇన్ భరతనాట్యం అండి. ఏం గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండి. ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఏ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది? ఆన్సర్ వచ్చేసి మనకు ఆర్టికల్ 1 అండి. మస్తకాభిషేక ఈజ్ ఏ విచ్ ఫెస్టివల్ ఆఫ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ 12 years అండి. ఈ మస్తకాభిషేక ఫెస్టివల్ని ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు? సిక్, బుద్ధిస్ట్, జైన్, హిందూ. ఆన్సర్ జైన్స్ అండి. కర్ణాటకలోని శ్రావణ బెలగలలో అయితే ఈ ఫెస్టివల్ అనేది వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారండి 12 yearsకి ఒకసారి. పిక్అవుట్ ద ఆడ్ వన్ అవుట్ అండి. ఈ ఫార్మింగ్కి సంబంధించి పిక్అవుట్ ద ఆడ్ వన్ అవుట్ అన్నారు. ఫ్లవింగ్, సోయింగ్, ఈటింగ్, స్ప్రేయింగ్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఈటింగ్ వస్తుందండి. మిగతాటన్నీ కూడా ఫార్మింగ్ సంబంధించినండి. ఫ్లవింగ్ అంటే దున్నించడం, సోవింగ్ అంటే విత్తడం, అంటే విత్తనాలు వేయటం, స్ప్రేయింగ్ అంటే స్ప్రే చేయటం. అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ విచ్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా అండి. ఇండియాలో ఏ స్టేట్కి ఫీమేల్ లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంది? బీహార్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. ఇన్ విచ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేటెడ్ ద ఖాదీ ఇండియా పెవిలియన్ అట్ ద ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఇన్ November 2022 అండి. ఏ మినిస్ట్రీ ఈ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ని November 2022లో లాంచ్ చేసింది, ప్రారంభించింది? ఏ మినిస్ట్రీ? ఎవరు లాంచ్ చేశారు? విచ్ యూనియన్ మినిస్టర్ అన్నారు? నారాయణ్ రానే, నిర్మలా సీతారామన్, సుమిత్ జయశంకర్, కిరణ్ రిజిజు. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ నారాయణ్ రానే. ఈ యూనియన్ మినిస్టర్ ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ కాన్క్లేవ్ని అయితే ఈయన ప్రారంభించారు
నెక్స్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 100 క్లాస్ 3 ప్రకారం పార్లమెంటులో ఏ సభ అయినా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కోరం మొత్తం హౌస్ సభ్యుల సంఖ్యలో ఎంతమంది హాజరు కావాలి? ఏదైనా ఒక సమావేశాన్ని మనం మీటింగ్ అనేది పెట్టుకోవాలనుకుంటే సభ్యులలో వీళ్ళు ఉంటారు కదా పార్లమెంటులో, ఎంతమంది హాజరవుతే ఆ మీటింగ్ అనేది, ఆ సమావేశం అనేది వాయిదా పడకుండా సక్సెస్ఫుల్గా రన్ చేస్తారని క్వశ్చన్ అయితే అడిగారండి. ఎంత పర్సెంట్ ఉండాలి? 1/5, 1/3, 1/2, 1/10? ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి. సపోజ్కి 10 మందిలో ఒక పర్సన్ అనేది వస్తేనే అక్కడ సభ అనేది జరుగుతుంది. సపోజ్కి 100% ఉన్నారనుకో, 10 మంది అన్నా రావాలి 100కి. సో అట్లా అయితేనే ఆ సభ అనేది కొనసాగించబడుతుంది, లేకుంటే క్యాన్సిల్ చేస్తారు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సిమ్టమ్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యొక్క సిమ్టమ్స్ ఏంటివి? కార్డియాక్ అరెస్ట్, ఫ్రాక్చర్, హార్ట్ అటాక్, ఫీవర్. ఆన్సర్ వచ్చేసి ఫీవర్ అండి. ఓకే, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ అయితే చూస్తున్నారో వాళ్ళంతా కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఓకే, ఇంకా చాలా తక్కువ రోజుల సమయం అయితే ఉందండి. మీరు త్వరగా మంచిగా ఇంకా ప్రిపేర్ అవ్వండి. ఎవరైనా ప్రిపేర్ కావంటే ఇప్పటి నుంచి అయినా కూడా చదవండి, ఖచ్చితంగా క్వాలిఫై అవుతారండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.